నమస్తే ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి అత్త కోడళ్ళ హోమ్ కిచెన్స్లో ఈరోజు మన కిచెన్స్లో మటన్ కీమా కర్రీ సింపుల్గా ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మటన్ కీమా కర్రీ అనేది అన్నంతో కానీ చపాతీతో కానీ ఇలా దేనితో తిన్నా చాలా బాగుంటుంది. మరి ఈ మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేను మటన్ కీమాని 500 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఈ మటన్ కీమాని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసి వాష్ చేసుకొని ఇలా పెట్టించుకోవాలి. ఇలా వాటర్ లేకుండా పక్కకి వడపెట్టుకోవాలి. వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి కొంచెం వేడెక్కనివ్వాలి. మరోవైపు ఈ మటన్ కీమా కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ముందుగా కట్ చేసుకున్న కొంచెం ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 4 లవంగాలు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 మిరియాలను కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 దాల్చిన చెక్కలు చిన్నవి 2 వేసుకోవాలి. అలాగే 2 యాలకులు కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం జీరా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక పక్కన పెట్టేసి అలాగే కొంచెం వేడెక్కాక దీంట్లో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ముందుగా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, చిన్నవి ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగితే కర్రీ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 చెంచాల వరకు కారంను కూడా వేసుకోవాలి. మీరు ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకున్నాం కదండి, మాడిపోతుందండి. మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. కొందరైతే నాన్ వెజ్లో ఎక్కువగా కారం వేసుకొని తినడానికి ఇష్టపడతారండి. మీరు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా తయారు చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ మటన్ కీమా కర్రీ అనేది గ్రేవీ చాలా చక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది.
ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఈ రెండింటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మసాలా ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత బాగుంటుంది. మసాలా 1 నిమిషం పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మసాలాలో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారు కదండి, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇలా పైకి వచ్చాక మసాలా అనేది లైట్గా వేగిపోయిందండి. మరి ఒక్కసారి ఇలా కలుపుకొని మరి కొంచెం వేగనివ్వాలి. మసాలా కొంచెం వేగాక ముందుగా శుభ్రం చేసుకున్న ఈ మటన్ కీమాను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ కీమా అంతటికి మసాలా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కలిపాక దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ని వేసుకున్నాక ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మిడిల్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల వాటర్ అనేది సపరేట్ అవుతుందండి. చూశారు కదండి, వాటర్ చేరిపోయిందండి. ఈ వాటర్ అనేది ఇలా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు, ఇప్పుడు దగ్గరగా అయ్యేంత వరకు, ఈ వాటర్ అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. నేనైతే ముందుగా కళాయిలో పూర్తిగా ఫ్రై చేసుకున్నాక తర్వాత కుక్కర్లో వేసి ఉడికించుకుంటానండి. ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటానండి. అయితే ముందుగా ఇలా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక కుక్కర్లో వేసుకుంటాను. చూశారు కదండి, వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయిపోయిందండి. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు, వాటర్ అనేది డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఈ కీమా కర్రీ అనేది నీసు వాసన అనేది రాకుండా చాలా మంచి టేస్టీగా కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, వాటర్ అనేది కొంచెం డ్రై అయిపోయిందండి. కొంచెం మీట్ మసాలాను కూడా ఇలా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మీట్ మసాలాను వేసుకోవాలి. వేసుకున్నాక మరి కొంచెం వేగనివ్వాలి. పన్ను చిన్న ముక్కలుగా కట్టించుకొని ఇలా మధ్యలో వేసుకోవాలి. వేసుకున్నాక పైనుంచి కర్రీ అలా వేసుకొని కింద టమాటా ఉండేటట్లు పైనుంచి ఇలా కర్రీ అంతా వేసుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకున్నాక టమాటా ఉడికిందో లేదో చూసుకుందాం. చూసారు కదండి, టమాటా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీ అంతటిని కుక్కర్లో వేసుకొని వేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకున్నామండి. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాక
కొంచెం హాట్ వాటర్ని వేసుకోవాలి. హాట్ వాటర్ని వేసుకోవడం వల్ల కర్రీ అనేది ఇంకొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. కుక్కర్లో వేసుకున్నాక ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ వేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మరి కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. నేనైతే చెక్ చేసుకున్నాక ఉప్పు అయితే సరిపోలేదండి. నేను మరి కొంచెం ఉప్పుని వేసేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. వేసుకున్నాక ఒక పైనుంచి మూత ఎలా పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ అనేది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారాక ఇప్పుడు పైనుంచి మూతను తీసుకొని చెక్ చేసుకోవాలి వాటర్ ఉందో లేదో. ఎక్కువ వాటర్ ఉంటే కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని మరి కొంచెం దగ్గరగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక కదండి కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా మరి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నుంచి కొంచెం కొత్తిమీరను కూడా ఇలా వేసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా గ్రేవీ లాగా తయారైందో. చూడ్డానికి చాలా బాగుంది. ఈ కర్రీ అన్నంతో కానీ, చపాతీతో కానీ, బిర్యానీతో కానీ ఇలా దేనితో తిన్నా చాలా బాగుంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అలా బౌల్లోకి తీసేసుకున్నామండి. చూసారు కదండి కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. ఈ విధంగా మీరు తయారు చేయాలనుకుంటే మీరు ఒకసారి మా వీడియోని చూసి వినండి. మొదటిసారి కనుక మా వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.